కొద్ది నిమిషాలు ఎనోష్ గురించే మనం జ్ఞాపకం చేసుకుందాం. తల్లిదండ్రులు ఆ పేరు ఎందుకు పెట్టారో దానికి సార్థకం చేయటానికి ఆ పేరు యొక్క అర్థము, ఆ యొక్క బిగినింగ్, ఆ పేరుకి సార్థకం చేసిన ఒక వ్యక్తిని బైబిల్లో జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. సాయంకాల సమయంలో నేను ఎనోషు పుట్టినరోజు సందర్భంగా మేము కుటుంబాలుగా చేరి ఆ బిడ్డ ఎడల మీరు చేసిన మీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తూ, నేను ఈ వాక్యాన్ని మా అందరి నిమిత్తమై ప్రత్యేకంగా ఎనోష్ కొరకై ఆశీర్వదించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. 26వ అధ్యాయంలో 26వ అధ్యాయం 4వ అధ్యాయం 26వ వచనం స్లిప్ అయిందిలే. షేతు కుమారుడు ఎనోష్. దీనికి ముందు కొంచెం రెఫరెన్స్లు కాకుండా మీకు కొద్దిగా వివరంగా చెప్పాలని ఆశపడతా ఉంటున్నా. ఆదాము హవ్వలు ఏదైనా వనంలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న రోజులు అవి. ఎన్ని రోజులు చేశారో, సంవత్సరాలు చేశారో అది నిర్దిష్టంగా బైబిల్లో రాయబడలేదు. కానీ ఒకానొక దినాన అవ్వ ఆజ్ఞను అతిక్రమించిన కారణం చేత, పాపంలో పడిపోయిన కారణం చేత, ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాన్ని తినిన కారణం చేత దేవుడు వారితో సహవాసం చేసి ఆ చల్లటి పూట సహవాసాన్ని దూరపరుచుకున్నారు. అంతవరకు మహిమ కలిగిన దేహాలు, మహిమ కలిగిన దేవుడు తన సృష్టిలో చేయబడిన ఆయనతో వారిద్దరి దాంపత్య జీవితంతో ఆనందించుతుంటున్నారు రోజులు. ఆ రోజులన్నీ పోయినాయి. దేవునితో ఉండే సహవాసాన్ని నుంచి దూరం అయిపోయారు. దేవునితో కాంటాక్ట్ అనేది తగ్గిపోయింది. ఆ ఏదేనులో నుంచి ఎప్పుడైతే బయటికి తోసివేయబడ్డారో, ఆ చర్మపు చొక్కాయలు తొడిగించి బయటికి పంపించేసిన తర్వాత డైరెక్ట్గా ప్రభువుతో ఉండే, దేవునితో గడిపే ఆ సహవాసాన్ని, ఆ మాటల ఉచ్చారణ, లేకపోతే పలుకొని ఏమేమి మాట్లాడుకునే వాళ్ళు దేవునితో కలిసి ఆ సిచ్యువేషన్ అంతటినీ కోల్పోయారు. కోల్పోయిన తర్వాత మొట్టమొదటిగా పుట్టినవాడే కయీన్ అని చూస్తూ ఉన్నాం. దాని తర్వాత రెండో వ్యక్తి ఏబేల్. ఇద్దరిలో మనం చూస్తే వారిద్దరి అర్పణలో తేడాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ అర్పణలో తేడాలు ఏంది అని అంటే, వారు దేవుని దగ్గరికి తీసుకుని వచ్చిన ఉద్దేశంలో తేడా. మనం అనుకుంటాము గొర్రె శ్రేష్టమైన బలి అర్పించాడు, ఈయన అర్పించకుండా తీసుకొచ్చాడు అని అనుకుంటాం. ఆ కాన్సెప్ట్ కాదు దాంట్లో ఉన్నది. వాళ్ళిద్దరి యొక్క ఉద్దేశం. ఆ ఒక్క మాట కూడా చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. 4వ అధ్యాయంలోనే యెహోవా 4వ అధ్యాయం 4వ వచనం చివరిలో యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అంటే అర్పణ కాదు ప్రాముఖ్యం, మనిషి ప్రాముఖ్యం, మన యొక్క ఉద్దేశం ప్రాముఖ్యం. అదే మనం మార్నింగ్ ప్రభువు దగ్గర ఆరాధనలో మనం చేసే గొప్ప కృప. మనం అనుకుంటాము మనం అర్పణగా తెచ్చిచ్చింది యాక్సెప్ట్ చేస్తారు అని అనుకుంటాం. ఆ యాక్సెప్ట్ చేసేదానికి కాదు, మనల్ని మనమే అర్పించుకోవాలి. ఆయన కోరుకునేది అది. కాబట్టి అర్పణకి ముందు వారి యొక్క ఉద్దేశం, హేబేలు ఆయన అర్పణ, కయీను అతని అర్పణ. కాబట్టి ఈ రెండిటిలో
వ్యక్తిత్వంగా వారు దేవుని సన్నిధికి వచ్చిన ఉద్దేశాన్ని దేవుడు గుర్తెరిగిన వాడు కాబట్టి హేబేల్ని యాక్సెప్ట్ చేశాడు, కయీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆ రెండిటి విషయంలో వాళ్ళకి అక్కడే ఇంకా గ్లడ్జ్ మొదలైంది. కయీన్కి దేవుడు నా తమ్ముడితోటి ఆయన అర్పించిన దాన్ని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఏం చేయాలా, ఇక మొదలైపోయింది శాటానిక్ పవర్ ఆయనలో. చివరికి ఒంటరిగా ఉన్నప్పుడు తనని సంహరించడం జరిగింది. దాని తర్వాత అడిగితే నేనేమన్నా హేబేలుకి నేనేమన్నా కావలి వాడినా అని సనగటం అవన్నీ మనం చూస్తూ ఉంటున్నాం. పైన జరిగినంత అయిపోయిన తర్వాత 3వ అధ్యాయంలోనే మనం చూస్తే 15వ వచనంలో వారిని ఏదెనులో నుంచి బయటికి పంపించేటప్పుడు దేవుడు వారికి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. అవ్వకి నీ సంతానానికి స్త్రీ సంతానానికి, అంటే సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగు చేస్తాను. స్త్రీ సంతానం అంటున్న ఆ వ్యక్తి నిన్ను తల మీద కొడతాడు, నీవు అతన్ని మడి మీద కొడతావు అన్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి దరిదాపు 1000 సంవత్సరాలైంది మన ప్రభువు వచ్చేంత వరకు. ఆ నిరీక్షణ బైబిల్ గ్రంథం అంతా ఆ ఏదెను వనంలో 3వ అధ్యాయం 15వ వచనం మీదే ఆధారపడి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేదాకా జరిగిన విషయాలే ఆ చరిత్ర బైబిల్లో మనం చూస్తాం. సరే, వాళ్ళిద్దరిలో అసలు వ్యక్తి అంటే దేవుని దగ్గరికి వచ్చి ఆరాధించే ఆ వ్యక్తి మొట్టమొదటి హతసాక్షి అయిపోయాడు. ఇక ఎవరున్నారు? ఈ కయీను ఉన్నాడు. మానవ స్వభావం, సాతాను సంబంధిగా జీవిస్తుంటున్న ఈ వ్యక్తి, ఇతను దేవుని దగ్గర నుంచి, వారి దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. నోదు దేశానికి వెళ్ళిపోయాడు, అక్కడ కాపురం ఉన్నాడు. అంతా అది ఇంకా సరిపోయింది. దాని తర్వాత దేవుడు మరలా వారి దాంపత్య జీవితాన్ని ఎరిగి వారికి ఇంకొక బిడ్డని అనుగ్రహించాడు. ఆ బిడ్డ ఎవరు? షేతునిచ్చాడు. ఆ షేతునిచ్చినప్పుడు ఏమంటున్నారు తెలుసా? 4వ అధ్యాయం ఇప్పుడు చదువుకున్న దాంట్లో షేతునకు కుమారుడు అంటున్నాడు. దానికి ముందు 25వ వచనంలో ఆదాము తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును అనుగ్రహించాను. అంటే హేబేలుకి బదులు అంటే అక్కడ నాకు ఇంకొక సంతానాన్ని ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. కానీ హేబేలుకి అంటే దేవుని సంబంధిగా జీవిస్తుంటున్న తన కుమారుడు, అంటే దేవునితోటి సహవాసం చేస్తుంటున్న దేవుని మనసును కలిగిన ఆ వ్యక్తి షార్ట్ టర్మ్లో చనిపోతే ఆయనకు బదులుగా నాకు ఇంకొక కుమారుడిచ్చాడు అని అతనికి షేతు అని పెట్టే పేరు. ఆ షేతులో నుంచే ఎవరు వచ్చారు? ఎనోషు పుట్టాడు. ఎనోషు అనే పదానికి అర్థం ఏంటి అని అంటే బైబిల్ పండితులు హ్యుమానిటీ అని ఒక దాంట్లో ఉంది, ఒక కామెంటరీలో. ఇంకొక దాంట్లో ఏంటంటే ఫ్రెలిటీ మ్యాన్ అని ఉంటుంది. అంటే మర్త్యమైన మనిషి అని అర్థం. హ్యుమానిటీ అంటే కనికరం కలిగిన మనిషి, కనికరం కలిగిన వ్యక్తి ఎవరు? ఎనోషు. రెండవ వ్యక్తి ఎవరు? మర్త్యమైన ఈ దేహంలో నివసిస్తుంటున్న దేవుని స్వరూపం కలిగిన హేబేలుకి ఆల్టర్నేట్గా షేతులో నుంచి అనుగ్రహించబడిన కుమారుడు ఎనోషు అని. దాని తర్వాత ఈయన ద్వారానే ఏదైతే ఏదేను మనములో కోల్పోయాడో మానవుడు, దేవునితో సావాసం, ప్రార్థన అని అంటే దేవునితో మాట్లాడే విషయం, అది ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే ఎనోషు దగ్గరే స్టార్ట్ అయింది అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదటి దేవుని సంబంధిగా ఏదేనులో నుంచి బయటకు వచ్చిన తర్వాత షేతు సంతానంలో నుంచి వచ్చిన కుమారుడే ఎనోషు. ఎనోషు ఎలాంటి వాడంటే మర్త్యమైన ఈ దేహంలో నివసించే వ్యక్తి అయి ఉంటున్నా కూడా కనికరం కలిగిన వ్యక్తిగా, స్వభావం కలిగిన వ్యక్తిగా, అంత మాత్రమే కాకుండా దేవునితోటి సహవాసం లేకపోతే ప్రార్థించే వ్యక్తి. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే ఒక వర్డ్ చదువుతాను,
in a real sense, Enosh's birth marks a new and brighter beginning for humanity, as people now began to call on the name of Yahweh. యావే అనేది హీబ్రూ వర్డ్. ఉన్నవాడు అనువాడనయున్న దేవుడు అనే అర్థం ఇచ్చే ఆయన్ని ఫస్ట్ పీపుల్కి బిగిన్ చేశాడు. దేవునితోటి సహవాసం, లేకపోతే మాట్లాడేది కాల్ అని అంటాడు, మనం ప్రేయర్ అని అంటాం. అంటే ఆయనతో మాట్లాడే సన్నివేశాన్ని, ఆదాము అవ్వలు కోల్పోయిన దాన్ని కనెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు అని అంటే ఆల్టర్నేట్గా హేబేలుకు బదులుగా షేతు ద్వారా అనుగ్రహించబడిన ఎనోష్. కాబట్టి ఈ ఎనోషు ఎలాంటి వాడు అని అంటే దేవునితో సంబంధం కలిగిన వాడు. మన జీవితంలో కూడా ఎనోషులుగా మనం జీవించాల. మర్త్యమైన ఈ దేహంలో అమర్త్యతను ధరించుకునే దేవుని కలిగిన మనము, రక్షించబడిన మనము ఆ కమ్యూనికేషన్, దేవునితో ఉండే కమ్యూనికేషన్ని ఎక్కడ కూడా పాడు చేసుకునడానికి వీలు లేనట్లుగా దేవుడు మనకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవునితో సంబంధం, అదే సమయంలో కనికరం కలిగి మనుషులతో సంబంధం, ఈ ఇద్దరికి మధ్యగా పీపుల్ని దేవుని దగ్గరికి ఆయనతో మాట్లాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు అనే ఒక మధ్యవర్తిలాగా ఎనోష్ ఫస్ట్ పర్సన్ ఆయన ఉన్నాడు అని గుర్తు చేసుకుంటాం. ఈయనలో ప్రభువుని కూడా మనం చూడవచ్చు. ఇది క్రొత్తగా అనిపించవచ్చు, కానీ ప్రభువు కూడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునితో సహవాసం చేసినవాడు, దేవునితో ఉన్నవాడు, మనుషుల్ని ప్రేమించినవాడు, మర్త్యమైపోతుంటున్న ఈ దేహంతో ఉంటున్న మానవుల్ని ప్రేమించినవాడు, ఇద్దరిని సమకూర్చడానికి మధ్యవర్తిగా ఆయన పాత్రను ఆయన చేశాడు. కాబట్టి మన జీవితంలో, లేకపోతే ఎనోష్ లాగా మనం కూడా ప్రార్థనా జీవితం, దేవునితో సహవాసం కలిగిన వారంగా, దేవుని యొక్క కమ్యూనికేషన్ మర్చిపోకూడదు. నిన్న ఈ లాస్ట్ వీక్లోనే, అంటే 2 days బ్యాక్, మైక్రోసాఫ్ట్లో చైనీస్ వాళ్ళు సైబర్ క్రైమ్ స్టార్ట్ చేస్తే ఏమైపోయినాయి, బుకింగ్స్ చాలా రకాలైన సాఫ్ట్వేర్ కరప్ట్ అవటం వల్ల ఎన్నో వాటికి అవాంతరాలు అయ్యి ఎన్నో వందల ఫ్లైట్స్ కూడా వెళ్ళటానికి ఆగిపోయినాయి, నిలిచిపోయినాయి. దానికి ముందు లాస్ట్ ఇయర్ కూడా గూగుల్ యాప్లో గూగుల్ సాఫ్ట్వేర్కి కరప్ట్ అయితే ఆ రాత్రి సమయంలో దరిదాపు ఒక 8-10 hours ఏది పనిచేయాల. వాట్సాప్లు కాదు, సోషల్ మీడియా కాదు, ఎలక్ట్రానిక్ మీడియా ఏది పనిచేయలేదు ఆ రాత్రి. ఎందుకు పని చేయట్లేదా అని చూస్తే అర్థం కాల, తర్వాత ఉదయానికి కానీ అది అర్థం కాల. అలానే దేవునితో మనకు సంబంధాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు అది అనుగ్రహించబడింది. కాబట్టి మనము దేవునితో సంబంధం అనేది, ఆ కమ్యూనికేషన్ అనేది ఎక్కడ కూడా డిస్కనెక్ట్ కాకూడదు. ఈ రోజుల్లో మన యొక్క మర్త్యమైన ఈ దేహంలో ఉంటా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని మహిమను అనేక సార్లు మనం మర్చిపోయి ఈ కమ్యూనికేషన్ ఏమైపోతుందంటే దేవునితో ఉండే ఈ కమ్యూనికేషను మధ్యలో డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటుంది, లేకపోతే ఇంటరప్ట్ అవుతూ ఉంటుంది. ఇంటరప్ట్ అవడానికి ఎవరంటే సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఎలానో మనకు కూడా ఒక నేరగాడు ఉన్నాడు మన మీద అటాక్ చేసేవాడు. పేతురు పత్రికలో చూస్తాం కదా, వాడు గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని మన మీదే అటాక్, దేవుని పిల్లల మీద, లోకస్తుల మీద కాదు. వాడికి షార్ట్ పీరియడే అని ఉందని వాడికి తెలుసు, అది మనకు అర్థం కావట్లే. దేవుని రాకడ ప్రత్యక్షత దినం దగ్గర ఉందనేది మనకు అర్థం కావట్లేదు, కానీ ఆ సాతానుకి తెలుసు. అందుకని ఆ షార్ట్ పీరియడ్లో దేవుని నమ్ముకున్న వాళ్ళని దేవుని నుంచి దూరం చేయటానికి, లేకపోతే దేవుని సహవాసాన్ని నుంచి తప్పించటానికి, లేకపోతే దేవునితో చక్కగా ఉండే ఆ యొక్క ఆ సహవాసపు అనుబంధాన్ని రకరకాల ఈ లోక సంబంధమైన వాటితోటి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ దూరం చేస్తూ ఉంటున్నాడు. శరీర కార్యాలు వాటిలో ఎక్కువగా చేస్తూ ఉంటాడు. మనం దేవుని నమ్ముకున్న వాళ్ళము అని చెప్పుకుంటున్న మనలో సాతాను లాస్ట్ టైం మా వేరే మీటింగ్స్లో ఆన్లైన్లో చెప్పడం జరిగింది. 7 sins అనేవి
నిద్రపోతనం, సోమరితనం, తిండిపోతనం, ఇలాగ కొన్ని పోతులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనల్ని అటాక్ చేస్తూ ఉంటాయి దేవుని నుంచి దూరం చేయటానికి. అసూయ, కోపం, ఒకరు బాగుపడుతున్నారంటే ఓర్చుకోలేని స్థితి, ఇవన్నీ ఎవరి అనంటే సాతాను సంబంధమైనవి. ఆ క్రియల నుంచి మనము దూరంగా ఉండాలి అనంటే ఆ కయీను స్వభావాన్ని నుంచి హేబేలు స్వభావానికి మార్చబడాలి అనంటే మనకి దేవునికి సంబంధం ఎక్కడ కూడా డిస్కనెక్ట్ కాకూడదు. అది ఎనోషు దగ్గర మనం చూస్తాం. సరే, దీనిలో నుంచి కొన్ని వచనాలు దీనికి సంబంధించింది కొన్ని చూద్దాం. 5వ అధ్యాయంలో మనం కానీ చూస్తే వీటిలన్నిటిలో కూడా ఈ షేతు సంతానంలో నుంచే ఎనోషు తర్వాత మెతుషేల అంతా మీ జినాలజీలోనే ఉన్నారు వీళ్ళంతా. మోసెస్ గారు, ఐజక్ గారు, మెతుషేల గారు, ఇట్లా వీళ్ళందరినీ 3 జనరేషన్స్లో 3rd జనరేషన్ కదా. ఐజక్ అబ్రహాం గారు కుమారుడు మోసెస్ గారు కుమారుడు ఎనోషు. ఈ జనరేషన్స్లో 3 జనరేషన్స్లో కూడా ఎక్కడ కూడా అంటే ఆదాము ద్వారా హేబేలుకు బదులుగా షేతునిస్తే, షేతుకి ఎనోషునిస్తే ఎట్లాగా ఆ యొక్క దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు సంతానానికి మూల పురుషులు వీళ్ళు. కయీన్లో నుంచి ఏం రాలేదు. దేశ దిమ్మర్లు, లోకంలో ఉన్న భయంకరులు అంతా తయారయ్యారు. కానీ షేతులో నుంచి ఆదాము ద్వారా షేతు నుంచి ఎనోషు, అట్లాగే వరుసగా ఎవరు వచ్చారు? నోవహు వచ్చాడు. నోవహులో నుంచి 3 వచ్చారు. 3లో నుంచి మళ్ళా షేమ్ సంతానంలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. దాని గురించి లూకా సువార్తలో 3వ అధ్యాయం 38వ వచనంలో ఆ విషయాన్ని గుర్తు చేయొచ్చు. ఎనోషు గురించి 3వ అధ్యాయం 38వ వచనంలో అక్కడేమంటాడు అనంటే, కయీనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఎంత గొప్ప ఆ యొక్క వంశావళి కదా. ఇలాంటి బ్లెస్సింగ్ దేవుడు మనకి భూ సంబంధంగా కూడా దేవుని నమ్మిన పిల్లలుగా మనకు కూడా దేవుడు అనుగ్రహించాడు. ఒక సేవకుల కుటుంబంలో సేవకులుగా ఉంటూ వాళ్ళ కుటుంబంలో ఇంకొక ఎనోషుగా రావటం అనేది ఒక బ్లెస్డ్ సిచ్యువేషన్ అనేది మనం గుర్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి ప్రార్థనకు మూల పురుషుడేంటున్న ఎనోషు ఎలానో దాని గురించి ఒక 5-6 రెఫరెన్సెస్ చూసుకొని మనం ముగించుకుందాం. ఇదే ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే అబ్రహాము గురించి అక్కడ మనం చూస్తాం. 2nd పర్సన్ ఎనోషు ద్వారా ప్రారంభించబడిన దేవుని సంబంధం, ప్రార్థన అది ఎలాగా కంటిన్యూ అయింది అనేది మనం చూస్తే అబ్రహాము జీవితంలో 12వ అధ్యాయం 8వ వచనం, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. యెహోవా నామమున ప్రార్థన చేసెను. నోవహు కూడా చేశాడు. అబ్రహాము జీవితంలో బలిపీఠాలు, ప్రార్థన అంటే దేవునితోటి ఎక్కడికి వెళ్తుంటున్నా, నేను నీకు చూపించే దేశానికి రా అంటే అది ఎలా ఉంటుందో, ఎక్కడుంటుందో ఏది కూడా ఎరుగకయే బయలుదేరాడంట. మనకు అన్నీ చెప్తే కూడా దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడి పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరు బయటికి రా అంటే బయటికి లోబడి రావాలా. లోబడకపోతే శిక్ష విధించి బయటికి తీసుకొని వచ్చేవాడు ఆయన. సొదొమ గొమొర్రాలో లోతు తన కుటుంబంతో నీతిమంతుడే, కానీ ఆ లోకాన్ని దాన్ని చూసి సొదొమ గొమొర్రా ఎలాగుందంట, ఏదేను వనంలాగా పచ్చగా ఉందని అక్కడికి వెళ్ళాడు. భయంకరమైన పాపపు లోకము, దేశం అది. దానిలో నలిగిపోతూ ఉంటున్నాడే కానీ బయటికి రావటానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడలా. రోజు వచ్చి ఆ గవిని దగ్గర బాధపడతానే ఉన్నాడు, కానీ దాంట్లో నుంచి బయటికి రావాలనే ఆశ ఆ లోపల నుంచి దేవునిలో ఆ బర్నింగ్ అనేది లేదు అతనికి.
చివరికి అబ్రహాం ద్వారా మాట్లాడితే 10 మంది ఉన్నా కూడా నేను దాన్ని నశింపచేయను అన్నాడు. మీకు ఓల్డ్ టెస్టిమెంట్లో ఒకటి దీనికి గుర్తు చేస్తాను. 10 మంది సమాజం, యూదులు ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు ఉంటేనే సమాజ మందిరాన్ని కడతారంట. 10 మందికి తక్కువ ఉంటే కట్టరు సినగోగ్స్. అందుకనే ఆయన 10 మంది దాకా వచ్చాడు. 10 మంది కూడా లేరు కాబట్టి ఆ ఒక్కడిని, కుటుంబాన్ని తీసుకొని రావడానికి బయటికి ఫోర్సిబుల్గా తీసుకొని వచ్చాడు, రక్షించాడు. కానీ మళ్ళా వెనదిరిగి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయిందని చూస్తాం. అక్కడ అబ్రహాముతోటి వెంబడించబడినవాడు లోక సంబంధమైన వాటి మీద, తన యొక్క పనివారి మీద యజమాయిషి చేయడానికి ఇష్టపడలేదు, కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అబ్రహాముకి దూరం అయిపోవటానికి ఇష్టపడ్డాడు. లోతు నష్టపోయాడు. వాళ్ళ ద్వారా ఒక 2 జనరేషన్స్ బయటకు వచ్చినాయి, మోయాబీలు, అమ్మోనైట్స్ వాళ్ళిద్దరు. సరే, దీని తర్వాత 26వ అధ్యాయానికి వస్తే ఇంకొక వ్యక్తిని కూడా చూస్తాం కదా. 26వ అధ్యాయంలో అబ్రహామునే ఇంకొక దగ్గర 25వ వచనంలో, అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇస్సాకు ఇక్కడ ఏం చేశాడంట, తండ్రిని ఫాలో అవుతూ ఉంటున్నాడు. వీళ్ళకి మూల పురుషుడు ఎవడు? ఎనోష్. అంటే దేవునితో ప్రార్థన చేసి ఆయనతోటి, ఆయన దగ్గరికి వస్తే ఆయన మనల్ని కాపాడుతాడు, ఆయన రక్షిస్తాడు అనే విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. అలానే రాజుల గ్రంథం ఏలియా గురించి ఒకటి చూడొచ్చు మనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే, తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఇక్కడ కందకాన్ని వేసి జీవం కలిగిన దేవుడు ఎవరు అనేది నిరూపించడానికి ఆ బలిపీఠానికి రకరకాలుగా ఏలియా వాళ్ళని ఏం చేస్తాడు, పురికొల్పుతూ ఉంటాడు. మీ దేవుడు మీ దేవతలు నిద్రపోతున్నారేమో, లేపండి అంటే వాళ్ళు చిన్నప్పుడు మన దగ్గర ఈ కొరడాలు తీసుకొని ఆ సౌండ్ చేస్తా కొట్టుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు, భయం వేసేది ఆ సౌండ్కి, ఆ చెరడాకోలకి. అలాగే వారి శరీరాలు కూడా గాయపరుచుకున్నారంట. నిద్రపోతున్నాడేమని గందరగోళంగా అరిసాడు, కానీ జీవం కలిగిన దేవుడు కాదు. అందుకే ఈయన ఏమంటున్నాడు, ఏలియా మీరు చేయండి, నేనైతే యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. యెహోవా నామమున ప్రార్థన చేసి పైనుంచి గంధకం కిందకు వచ్చి అగ్ని వచ్చి ఆ తడిగా ఉన్న ఆ యొక్క బలిపీఠాన్ని శుభ్రంగా దహించి వేసింది. అది మానవ సంబంధంగా ఒక తడితో నింపబడిన ఆ బలిపీఠం దహించి వేయటం అనేది ఇంపాసిబుల్. ఎప్పుడు అది అవుతుంది అని అంటే టెంపరేచర్ ఎంతో ఎక్కువగా వస్తే కానీ తడిగా ఉన్నది కూడా దహించవేయదు. అంటే దహించు అగ్ని అని ఆయనకి పేరున్నదాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దాని తర్వాత కీర్తనలలో 116వ కీర్తన 17వ వచనాన్ని, 116వ కీర్తన 17వ చరణాన్ని కూడా చూద్దాం. ప్రార్థన, దేవునితో సంబంధం గురించి దావీదు భక్తుడు అంటున్నాడు, నేను నీకు కృతజ్ఞతార్పణను అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ప్రార్థన నథింగ్ బట్ కాలింగ్ అని మనం చూస్తాం. ప్రార్థన దేవునితో సంభాషణ అని మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఎట్లాగైతే కలిసి మాట్లాడుకుంటామో దేవునితో మాట్లాడేదే ప్రార్థన అని మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత యోవేలు గ్రంథం 2:32లో మనం చూస్తే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనాన్ని నేను చదువుతాను. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనపడదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షించబడుదురు. మీకు ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలు
దేవుడు స్పష్టంగా మాట్లాడి చెప్పిన దాన్ని గుర్తు చేశాను. ఇక్కడ కూడా యోవేలు ప్రవక్తతో అంటున్నాడు, సియోనులో కాదు, పర్టికులర్ ప్లేస్లో కాదు, ఆయన నామములో రక్షించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే వారు రక్షించబడతారు అని అంటాడు. ఆమోస్ 5:4 వచనాల్లో 3-4 వచనాలు అక్కడ కూడా ఏమంటాడు, యెహోవాను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు, కాపాడబడతారు అని అంటాడు. కాబట్టి బేతేలును ఆశ్రయించొద్దు, గిల్గాల్ గురించి మీరు యోచన చేయొద్దు. దాని తర్వాత వచ్చి ఆ ప్లేసెస్ గురించి చెప్తాడు కదా, అసలు ఎంత స్పష్టంగా ఉందో. బేతేలు శూన్యమగును, దాని తర్వాత వచ్చి గిల్గాలు ప్రవేశించొద్దు, బెయర్షెబాకి వెళ్ళొద్దు. బేతేలు నిందాక చదువుకున్నాం కదా 12వ అధ్యాయం ఆదికాండంలో. బేతేలు యాకోబు ఆయన తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్న సంహరిస్తాడని వెళ్ళిపోతూ ఉంటే ఆ దారిలో ఆ రాత్రికాల సమయంలో తల ఒక రాయిని పెట్టుకొని ఉంటే దేవుడు మాట్లాడితే దానికి ఏమని పెట్టాడు, ఇది నిశ్చయముగా దేవుడు సన్నిధి, దేవుడు ఉన్నాడు అని దానికి బేతేల్ అని పేరు పెట్టాడు. కాబట్టి దేవుని సన్నిధి లిటరల్గా ఇప్పుడు బేతేలు కాదు, యెరూషలేము కాదు, ఇంకొకటి కాదు, వీటిలన్నిటినీ తీసివేసిన వాడు ఎవరు అని అంటే మధ్యవర్తి. ఎనోష్ ఎట్లా అయితే పీపుల్కి దేవునికి మధ్యవర్తిగా ఆయన ప్రార్థన చేశాడో, అలానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రభువు మనందరి కొరకు మధ్యవర్తిగా ఆయన చేశాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఎక్కడ నా నామమును ప్రార్థన చేతురో అక్కడ వారిని నేను ఉంటాను, వారిని రక్షిస్తాను అని అంటాడు యోవేలు 2:32లో. దాని తర్వాత జఫన్యాలో కూడా మనం చూస్తే 3వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ కూడా, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చేదను. చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా చేసి తీసుకొని రాబడదురు. అన్యజనులమంటున్న మనం కూడా, దూరస్థులమంటున్న మనం కూడా ఆయన సన్నిధికి ప్రార్థన ద్వారా నైవేద్యాన్ని తీసుకుని వస్తామంట. ఆయన ఏం చేస్తాడు, దాన్ని యాక్సెప్ట్ చేస్తాను అని అంటున్నాడు. ఇంక 2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఆయన ఇక్కడ ఒక విషయాన్ని చెప్తా ఉంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించే వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ప్రతి స్థలంలో దెర్ ఈజ్ నో పర్టికులర్ ప్లేస్. అది ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంది, కానీ న్యూ టెస్టిమెంట్లో ప్రభు పునరుద్ధాండే లేచిన తర్వాత ఎక్కడ ఆయన నామంలో ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటాను అంటాడు. ఆయన మన మధ్యలో ఇప్పుడు ఎలా ఉన్నాడంటే అదృశ్య దేవుని స్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. ఒక ఇద్దరు కలిసి ప్రభు గురించి చర్చించుకుంటే, లోకం గురించి కాదు, మనం గ్యాదర్ అయిపోతే లోకం గురించి రకరకాలుగా గుర్తించుకొని చర్చించుకొని ప్రార్థన చేసి వెళ్దాం అనుకుంటాం. అది కాదు ఆ కాన్సెప్ట్గా దేవుడు కోరుకునేది. మనము ఒక సహవాసంగా చేరామంటే దేవుని గురించి చర్చించుకోవాలా, దేవుని నామంలో యోగక్షేమాల గురించి కనుక్కొని మధ్యవర్తిగా ప్రార్థన చేయాలా. అలాగ చేస్తే దాంట్లో ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, ఆయన ఉంటాడు మన మధ్యలో. మొత్తం మాట్లాడుకొనేసి అన్నీ మాట్లాడుకొని పూర్తిగా అంత అయిపోయిన తర్వాత, మన విషయాలన్నీ అయిపోయిన తర్వాత ఒక ప్రేయర్ చేసేసి వెళ్ళిపోతే ఆయన ప్రజెన్స్ ఉండదు. మనం అనుకుంటాం, భ్రమపడతాం. ఆ భ్రమలో నుంచి తొలగాలి. అందుకని దేవుడు ఆయన నామంలో ప్రార్థించే వారి మధ్య ఆయన ఉంటాను అని అన్నాడు. కాబట్టి ఎనోష్ ప్రార్థనకు మధ్యవర్తిగా, ఆయన దేవునితో మాట్లాడిన వ్యక్తిగా, ప్రార్థించిన వ్యక్తిగా, హేబేలుకు బదులుగా ఎనోషు ఎలాగ షేతులో నుంచి వచ్చాడో అదే వంశావళిలో నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు భూమి మీదకి వచ్చి ఆయన చేసిన గొప్ప కార్యం ద్వారా మనం దేవునితో సమాసం చేస్తూ ఉంటున్నాం.
అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. చివరిగా బ్లెస్సింగ్ విషయాన్ని ఒకటి గుర్తు చేసుకొని ముగించుకుందాం. 65వ కీర్తన 11వ వచనం. 65వ కీర్తన 11వ చరణం. దావీదు కీర్తన. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడులు సారము వెదజల్లుచున్నవి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు ఎనోష్కి ఇంకొక సంవత్సరంలోనికి ప్రవేశాన్ని అనుగ్రహించాడు. ఈ ఇయర్ అంతట్లో ఆయన ఎలాగుండాలా? ఏమంటున్నాడు? దయా కిరీటంగా ఒక సంవత్సరాన్ని నాకు అనుగ్రహించావు, గిఫ్ట్గా ఇచ్చావు. గిఫ్ట్గా ఇచ్చిన నీకు నేనేం చేయాలా? ఆయన కొరకు జాడులు సారం వెదజల్లాలంట. మన యొక్క లైఫ్ ఈ ఇయర్లో బ్లెస్సింగ్ ఏంది అని అంటే స్పిరిచువల్గా నీ జాడలు సారం వెదజల్లేగా ఉండాలి. అంటే ఉదయకాల సమయంలో దేవుని దాసులు కూడా గుర్తు చేశాడు. ఆ యొక్క స్ప్రింగ్స్ ఉండే దగ్గర నిరవంజి చెట్లు ఎలాగైతే ఒదిగి దాని కొమ్మల ద్వారా నేనేమి కాదు ప్రభువా, నీవే నా సర్వం అని తగ్గింపు స్వభావంతో అవన్నీ యొక్క జడలన్నీ కూడా కిందకు వచ్చి దాని యొక్క మొద్దుని అది కనిపించకుండా కిందకు వచ్చేస్తాయి. పాడేరులో కొన్ని ప్లేసెస్కి వెళ్తే ఆ మొక్కలు ఆ చెట్లు ఉన్నాయి. అలాగా చెట్టు కనిపించకుండా ఆకులు అవన్నీ కిందకి వంగిపోతాయి, పైకి లేకవు. అలానే ఈ సంవత్సరంలో నువ్వు జాడలు వెదజల్లటానికి నీ ద్వారా నీ పనిలో నీకు దేవుడిచ్చిన ఆ యొక్క ఉపాధిలో దాని అంతటిలో వారందరూ నీ దగ్గర ఉన్నారు అని అంటే నీ యొక్క బిజినెస్ వర్ధిల్లటమే కాకుండా దానిలో పనిచేసే వాళ్ళు కూడా బ్లెస్సింగ్లోకి వెళ్ళటానికి దేవుడు నిన్ను ఈ సంవత్సరం ఆయన దయాకిరీటంగా ఇచ్చి ఉంటుండగా నీ జాడలు వెదజల్లేయగా సారం ఇచ్చేయగా అనేకులకి హ్యుమానిటీ కనికరం కలిగిన నిన్నుగా దేవుడు హెచ్చిస్తూ ఉంటే దేవునితో నీ సంబంధాన్ని మాత్రం ఎక్కడ కూడా మర్చిపోకుండా విడిచిపెట్టకుండా ఫ్యామిలీలో పర్సనల్ లైఫ్లో దేవుని మహింపరిచేవారిగా ఉండాలా. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఎనోష్కి అలానే చేరి వచ్చిన మనందరితోటి కూడా అదే విషయాన్ని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఎనోష్కి మాత్రమే కాదు, మనం కూడా మన జీవితంలో కనికరం కలిగిన వ్యక్తులుగా ఉండాలా, కర్టసీగా ఉండాలా. మనం మర్తిమైపోయే వాళ్ళం, ఒకరోజు ఈ లోకాన్ని విడిస్తామనేది గుర్తుపెట్టుకొని యాత్రికులము పరదేశులము, ఈ లోకం మంద కాదని పరలోకం మందని దాని కొరకు ఎదురు చూస్తూ ఆయన ఇచ్చిన ఆ దేవునికి ఎప్పుడు కూడా కనెక్ట్గా ఈ ప్రేయర్లో ముందుకు సాగిపోవాలని అలాంటి కృప మనకు కూడా ప్రత్యేకంగా ఎనోష్కి ఈ సంవత్సరం అంతటిలో అనుగ్రహించి ఆరోగ్యంతో ఆత్మీయ జీవితంలో ఇంకను ఎదిగి తాతగారి కుమారుడు తండ్రి ఆదాము గారి కుమారుడు షేతులాగా ఐజక్ అబ్రహాం గారి కుమారుడు మోసెస్ గారు ఒక పెద్ద గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి ఎంతో సేవ చేస్తుంటున్నా వారి కుమారుడిగా ఎనోష్గా నీవు కూడా ఆ బాధ్యతలు నువ్వు కొంత తీసుకొని ధైర్యంగా ప్రభువు గురించి చెబుతూ నెక్స్ట్ జనరేషన్ లాగా ఉంటున్న మీరు దేవుని కొరకు మహిమ కొరకు జీవిస్తూ స్ట్రెంగ్తన్ అవుతూ ఈ సంవత్సరంలో దేవుని కొరకు మహిమ కొరకు జీవించాలని హెచ్చరిస్తూ దీవిస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితోటి ముగిస్తూ ఉంటున్నాం. దేవుడి వాక్యాన్ని ఎనోష్కి మనందరికీ ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమేన్.